వరంగల్ డాక్టర్ పై హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ సుమంత్ రెడ్డిపై దాడి ప్లాన్ అతడి భార్య పనే అని పోలీసులు గుర్తించారు. ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవడానికి మర్డర్స్ చేసినట్లుగా తేల్చారు. ఈ దాడిలో ఏఆర్ కానిస్టేబుల్ హస్తం కూడా ఉండడం కలకలం రేపుతోంది. సుమంత్ రెడ్డి హత్యకు ప్రియుడు శామ్యూల్తో కలిసి సంగారెడ్డిలో మర్డర్ ప్లాన్ వేసింది భార్య ఫ్లోరా మరియా. వరంగల్లో అటాక్ చేయాలని స్కెచ్ చేశారు. సుమంత్ను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని భావించారు. మర్డర్ ప్లాన్ కి గచ్చిబౌలిలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాజు సహాయం తీసుకున్నారు శామ్యూల్. ఉర్సుగుట్ట భట్టుపల్లి మధ్యన కారులో ప్రయాణిస్తున్న డాక్టర్ గాది సుమంత్ రెడ్డిని 2 బైకులపై వెంబడించి ఇనుపరాడ్లతో ముగ్గురు దాడి చేశారు. రక్తం మడుగులోనే కొన ఊపిరితో ఉన్న సుమంత్ రెడ్డిని స్థానికులు గుర్తించి హాస్పిటల్కి తరలించారు. కోడల తీరుపై అనుమానంతో సుమంత్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ డొంకంతా కదిలింది. ఈ కేసును పోలీసులు పలు కోణాల్లో విచారణ జరిపారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అనుమానితులను గుర్తించారు. డాక్టర్పై దాడికి సూత్రధారి అయిన భార్య ఫ్లోరా మరియా అని నిర్ధారించారు పోలీసులు. మహారాష్ట్రలో నిందితులను పట్టుకుని వరంగల్కి తరలిస్తున్నారు. సుమంత్ రెడ్డి వైద్య విద్య పూర్తి చేశాక సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ టైంలో ఫ్లోరా మరియాతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అక్కడ మరియా ఓ జిమ్ కు వెళ్లేది. జిమ్ ట్రైనర్ షామ్యూల్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న సుమంత్ పద్ధతి మార్చుకోవాలని భార్యను పలుమార్లు మందలించాడు. సుమంత్ రెడ్డి 3 ఏళ్ల క్రితం కాచిపేటకు మకాం మార్చినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. తమ ఇద్దరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన మరియా సుమంత్ను చంపేయాలని నిర్ణయం తీసుకుంది.